ఆర్సీ న్యూస్కి స్వాగతం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం సౌజన్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి దామోదర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్పీ పుష్పన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమాయకంగా ఉండే యువతను, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతను డ్రగ్స్ ముఠా మాయ చేసి వారికి మత్తు పదార్థాలను అలవాటు చేయడమే కాకుండా వారికి డబ్బులు ఆశ చూపి మాదక ద్రవ్యాల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారని, కావున యువత అపరిచితులైన వ్యక్తులను నమ్మకూడదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా తాత్కాలిక సంతోషం కొరకు మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితం కాకుండా తమ తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న కలలను సాకారం చేయడంలో కృషి చేయాలని హితో పలికారు. ప్రస్తుతం అనేక మంది యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఆ మత్తులు అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, హత్యలు, లైంగిక అత్యాచారాలు లాంటి నిజమైన పనులకు ఒడిగడుతున్నారని అన్నారు. యువత ఇప్పటికైనా మేల్కొని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, ఇతర రకాలుగా కానీ కొత్త వారితో స్నేహం ఏర్పరచుకొని కానీ హనీ ట్రాప్లో ఎవరూ పడకూడదని తెలిపారు. కార్యక్రమంలో నార్కోటిక్ సిఐ రామునాయక్ మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ చట్టం 1985 చాలా శక్తివంతమైనదని, ఈ చట్టం ద్వారా మత్తు పదార్థాలు సేవించిన వారికి 6 నెలలు, రవాణా చేసే వారికి 10 సంవత్సరాల పైన కఠిన కారాగార శిక్ష ఉంటుందని అన్నారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రగ్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని, ఇవి 13 రకాల డ్రగ్లో ఏ ఒక్క దానిని సేవించిన యంత్రం గుర్తిస్తుందని తెలుపుతూ యువత మత్తు పదార్థాలకు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ చదువులపై, లక్ష్యాలపై దృష్టి సారించాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి దామోదర్ మాట్లాడుతూ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా విద్యార్థులు మత్తు పదార్థాలకు ఆకర్షితులైనట్లయితే వెంటనే సమాచారం అందించి వారిని కాపాడవలసిందిగా తెలిపారు. అనంతరం విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సమీరా, అధ్యాపక బృందం రమేష్, మహేందర్ రెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.